లాజిక్ అంటే ఏమిటి? మన ఆలోచన నిజమా లేక మోసమా? ఒక్క నిజం చెప్పనా? తెలివైన మనిషి ఎక్కువగా మోసపోతాడు. ఎందుకంటే అతను ప్రతి ఆలోచనను నిజమని నమ్మేస్తాడు. ఇప్పుడొక ప్రశ్న. మీరు చివరిసారి మీ ఆలోచనన్నే సందేహించిందెప్పుడు? ఈ ప్రశ్న అసౌకర్యంగా అనిపిస్తే ఇక్కడే లాజిక్ మొదలవుతుంది. ఇప్పుడు నిజాయితీగా చెప్పండి. మీ మనసులో అయినా సరే. మీరెప్పుడైనా ఇలా అనుకున్నారా? నేను రైట్నే, నాకే తెలివెక్కువ, వాళ్లు తప్పు. ఈ థాట్ వచ్చినప్పుడల్లా లాజిక్ ఆగిపోతుంది. ఈ లైన్ నిజంగా అనిపిస్తే కామెంట్లో హిట్ అని రాయండి. లాజిక్ అంటే ఏమిటి? లాజిక్ అంటే సమాచారం కాదు. లాజిక్ ఈక్వల్ టు ఆలోచనను పరీక్షించే విధానం. నా మాట కరెక్టా? నా కన్క్లూజన్ ఎలా వచ్చింది? మధ్యలో జంప్ చేశానా? ఒక మాటలో లాజిక్ ఈక్వల్ టు థింకింగ్కి డిసిప్లిన్. మైండ్ ట్రాప్. ఇప్పుడొక ఎగ్జాంపుల్. అతను ధనవంతుడు, అంటే తెలివైనవాడు. ఇది వింటే సరైనట్టే అనిపిస్తుంది కదా? కానీ ఇది లాజికల్ మిస్టేక్. ఎందుకంటే డబ్బు డస్ నాట్ ఈక్వల్ టు తెలివి. ఈ మిస్టేక్ గుర్తిస్తే మీ మెదడు అలర్ట్ అయింది. లాజిక్ లేకపోతే ఏమవుతుంది? లాజిక్ లేకపోతే అబద్ధం నిజంలా అనిపిస్తుంది, భావోద్వేగం సాక్ష్యంలా అనిపిస్తుంది, గుంపు మాట సత్యంలా అనిపిస్తుంది. అందుకే ప్రాపగాండా పనిచేస్తుంది, ఫేక్ న్యూస్ పాకుతుంది, మనుషులు విభజించబడతారు. లాజిక్ ఈక్వల్ టు మెంటల్ ఇమ్యూనిటీ. కామన్ లాజికల్ ఫ్యాలసీస్. 1. ఇమోషనల్ ఫ్యాలసీ. ఇది బాధగా ఉంది అంటే ఇది నిజం. ఫీలింగ్ డస్ నాట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్. 2. బ్యాండ్ వ్యాగన్ ఫ్యాలసీ. అందరూ నమ్ముతున్నారు అంటే నిజమే. పాపులారిటీ డస్ నాట్ ఈక్వల్ టు ట్రూత్. 3. అథారిటీ ఫ్యాలసీ. అతను పెద్దవాడు అంటే తప్పుండదు. అథారిటీ డస్ నాట్ ఈక్వల్ టు యాక్యురసీ. 4. బ్లాక్ వైట్ థింకింగ్. ఇది పూర్తిగా సరైనది లేదా పూర్తిగా తప్పు. రియాలిటీ డస్ నాట్ ఈక్వల్ టు ఎక్స్ట్రీమ్. ఇవి వినిపించగానే మీ మెదడులో బెల్ మోగాలి. కామెంట్ బెయిట్ లాజిక్ టెస్ట్. ఇప్పుడొక ఛాలెంజ్. మీరు చివరిసారి ఏ విషయంలో అందరి మాట విన్నారు? ఆ విషయం నిజంగా లాజికల్ అని మీరు పరీక్షించారా? ఎస్ ఆర్ నో కామెంట్లో రాయండి. ఇప్పుడు చివరి ప్రశ్న. మీ ఆలోచనలు మీకు శత్రువులా లేక ఆయుధాలా? లాజిక్ నేర్చుకుంటే మీరు స్మార్ట్ అవ్వరు. ఎందుకంటే ఆలోచనల్ని పరీక్షించని మనిషి వాటికి బానిసవుతాడు. ఇక్కడితో కాదు, ఇక్కడి నుంచే లాజిక్ మొదలైంది.